ఏం సార్? ఇప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి ఎప్పుడు లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అధ్యక్షుడికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి ఒక స్థానం కల్పించి ఈరోజు పార్టీ వారిని గుర్తించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నవారికి, ఈరోజు పార్టీ పరంగా పనిచేస్తూ ఉన్న వారికి ఇందిరమ్మ కమిటీస్ను రేపు రాబోయే కాలంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మా పార్టీలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు ఆ రోజు ప్రజల వద్దకు వెళ్ళి చెప్పిన మాటలకు అనుగుణంగా మా పార్టీ కార్యకర్తలు ఉంటారు కనుక ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయపరిచి ప్రభుత్వానికి పార్టీ ఇచ్చిన మాటకు సమన్వయపరిచిగా పార్టీ కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకోవాలని తీసుకుపోయే మిత్రులను గెలిపి చేసి ఇందిరమ్మ కమిటీలు కూడా వేయటం జరిగింది. పార్టీ ఎప్పుడు విస్మరించలే. ఈరోజు ఇంకో మాట చెప్తాను. మార్కెట్ కమిటీలు సంబంధించి మార్కెట్ కమిటీలు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు. అదేవిధంగా ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకంగా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి పనిచేయాలనే ఆసక్తి ఉంది, దాని పరంగా అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఉన్న వారిని కూడా ఎంపిక చేసుకొని ముందుకు నడుస్తూ ఉంది ప్రభుత్వం. అందరికీ రావాలని ఆశ ఉండటం తప్పు కాదు. అన్ని పదవులు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఏ విధంగా మనం వారిని ఉపయోగించుకునే కార్యక్రమం, కార్యాచరణ, ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు సమన్వయంతో ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. ఏం రాలేదు. ఇంకా ఇప్పుడు ఈరోజు సమీక్ష జరుగుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో సమీక్ష జరుగుతూ ఉంటుంది. పార్టీకి సంబంధించి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఈ విధంగా మేము ప్రోగ్రెస్ రిపోర్టు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మేము సభ్యులుగా చెప్పినప్పుడు ఇంకా వారికి ఉన్న అనుభవంతో ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పటం తప్పు కాదు. ఇంకా మెరుగైన రీతిలో వారికి ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ విధంగా చేయాలి, పార్టీ సమన్వయం ఈ విధంగా నడపాలని మరి ఒక సీనియర్ నాయకుడిగా వారు చెప్పడం వారి ధర్మం. ఇంకా కూడా ఆ విషయంలో ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు వెంటనే ఎక్కడెక్కడైతే నియామకాలు చేయాలో, ఉదాహరణకి బూత్ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించి ఈ నియామకాలు కూడా తొందరలోనే, అంటే 2-3 వారాల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని ఈ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈరోజు మీరు చూస్తే క్షేత్రస్థాయిలో మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా గౌరవ శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంట్లో కానీ వారి వారి గ్రామాల్లో ఈ 3-4 రోజుల నుంచి మీరు చూస్తే ప్రతి సందర్భంలో కూడా ఈరోజు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వం చేస్తూ ఉన్న సత్యదూరమైన మాటలను ఖండిస్తూ ఈరోజు రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సోషల్ మీడియా ప్రచారం ఎక్కువ కావటం, పెద్ద స్థాయిలో ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటం, అదే వాస్తవంగా ఉందని కొంతమంది అభిప్రాయటం వల్ల కొన్ని అభిప్రాయాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు రైతులకు సంబంధించి
ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ ఇక్కడున్న మా ప్రతినిధులే కానీ దాంతోపాటు శాసనసభ్యులే కానీ శాసన మండలి సభ్యులే కానీ పార్లమెంట్ సభ్యులే కానీ మా సహచర మంత్రివర్గ సోదరులను చూడండి 11 మందికి 10 మంది 10 జిల్లాలలో వారి వారి క్షేత్రాల్లో మాట్లాడటం జరిగింది. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మంత్రులకు సంబంధించిన టైం టేబుల్ ఫిక్స్ చేసినప్పుడు ముందే ప్రస్తావన చేసి ప్రజానికానికి తెలియజేయటం జరుగుతుంది. ఒకవేళ లేకుంటే వారు ప్రస్తావన చేయరు. ఈరోజు ఇప్పటి వరకు 9 మంది మా సహచర మంత్రివర్గ సోదరులు ప్రతి బుధవారం జరిగే మరి మంత్రులతోని ముఖాముఖి గాంధీ భవన్లో జరిగిన మాట వాస్తవం. ఒకటేసారి రెండోసారో జరగకపోవటం వల్ల ఈరోజు న్యూ ఇయర్ వచ్చింది సార్, వినండి సార్, డిసెంబర్ 25th క్రిస్మస్ వచ్చింది, జనవరి 1st వచ్చింది, 2-3 వారాలకు ఒక 2 వారాలకు సంబంధించిన అంశం ప్రత్యేక ప్రస్తావన ఆ విధంగా ఉండటం వల్ల పిసిసి అధ్యక్షుల వారు మరి ఇంకో మంత్రి గారితో సమావేశాన్ని కానీ భేటీ కానీ నిర్వహించలేకపోవటం. ఒకవేళ నిర్వహిస్తే ఏ రోజు ఎప్పుడు ప్రతి బుధవారం ఒక పిసిసి ప్రదేశ కమిటీ అధ్యక్షులు మరి పత్రిక ద్వారా తెలియజేయటం వల్ల ప్రజలు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, కానీ ఇదేమైనా రూలు ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి రూలు ఫిక్స్ చేసి పోయే కార్యాచరణ కాదు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలను వినడానికి మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించిన ఇతర సోదరులు కూడా మరి తీసుకొని ఆయా డిపార్ట్మెంట్లకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది మా ప్రత్యేకమైన ఆంక్షని ఈరోజు మేము చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం. ఇది మేము దాని పరంగానే కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుంది. లేదండి, లేదు, అది ఏఐసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా పార్టీకి పరంగా తీసుకున్న ప్రధానమైన అంశం ఇక్కడ చర్చకు రాలేదు. లేదండి, ఇప్పుడు ఇష్యూ అన్ని విషయాల పట్ల సమన్వయ కమిటీలు పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, రాబోయే 4 సంవత్సరాలు కాదు రాబోయే 20 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచన దృక్పథంతో మేమందరం పనిచేయాలని ఒక ఆలోచన పరంగా ఈరోజు మరి వేణుగోపాల్ గారు ప్రస్తావన చేయటం జరిగింది. దాని విధంగానే ముందుకెళ్తాం. ఇది అడ్వైజరీ కమిటీ. ఎస్ సార్. नहीं, डिपार्टमेंट तो है, वो वेलफेयर तो चल रही है, डेवलपमेंट तो चल रही है, कहीं कुछ भी रुका पड़ा नहीं है. हम जल्द से जल्द आप जो बात फिक्र करे थे वो जल्द से जल्द हमारा अकेला एआईसीसी निर्णय लेगी, उसके बाद आगे बढ़ेगी.